దేవుని యందు ఎలా విశ్వాసంగా ఉండాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అన్న విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 15:22లో ఇలా వ్రాయబడి ఉంది, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. హల్లెలూయా. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు? విలాప వాక్యములు 2:19లో ఇలా వ్రాయబడి ఉంది, నీ హృదయమును నీళ్ల వలె ప్రభువు సన్నిధిని కుమ్మరించుము. హల్లెలూయా. అయితే ఇలాంటి సమయంలో మన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తాము. కొన్ని విషయాలను మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో ఒక విషమ పరిస్థితి వచ్చినప్పుడు, లేదా మన జీవితాలను ఎవరినైనా కోల్పోయినప్పుడు, ఇలాంటి కొన్ని సందర్భాలలో మనము దేవుని సన్నిధానంలో విలపిస్తూ కన్నీరు విడుస్తూ ఉంటాము. మన పిల్లల విషయమైన, మన భర్తల ఉద్యోగాల విషయమైన కొన్ని సమయాల్లో మనము విలపిస్తూ ఉంటాము. హల్లెలూయా. అయితే ఆ సమయంలో మన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుంది. అది ఒక సాధారణమైన ప్రార్థన కాదు, మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తాము. అదే వాక్యము ఇక్కడ విలాప వాక్యంలో మనకు వ్రాయబడి ఉంది, నీళ్ల వలె ప్రభు సన్నిధానంలో మీ హృదయాన్ని కుమ్మరించండి అని. హల్లెలూయా. మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన దేవుని బిడ్డల కోసం మనము మన హృదయాన్ని నీళ్ల వలె ప్రభు సన్నిధానంలో కుమ్మరించే వారముగా మనము ఎల్లప్పుడూ ఉండాలి. అలా దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, మన జీవితంలో అది మనకు అసాధ్యం అనుకున్న పరిస్థితి అయినా సరే, దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. మత్తయి 15:22లో కానానుకు చెందిన ఒక స్త్రీ గురించి మనం చదువుకున్నాము. ఆమె సహాయం కోసం యేసు యొద్దకు వచ్చి మొరపెట్టింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమె కుమార్తె దయ్యము చేత బాధపడుతుంది మరియు వైద్యులు సహాయం చేయలేకపోయారు. ఆమె తీరని విజ్ఞప్తి చేస్తూ దేవుని సన్నిధానానికి వచ్చినట్లుగా మనకు అక్కడ వ్రాయబడి ఉంది. అయితే దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు ఏం ఆమెతో మాట్లాడలేదు. 23వ వచనము ఇలా చెబుతుంది, ఆయన అంటున్నాడు, ఆయన ఇజ్రాయేళ్ల ఇంటివారై నశించి పోయిన వారి యొద్దకే వచ్చాను గాని మరి ఎవరి యొద్దకు నేను రాలేదని దేవుడు మాట్లాడినట్టు అక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నశించిన ఇజ్రాయేలు యొద్దకు మాత్రమే నేను వచ్చాను కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదని మాట్లాడాడు. అయినా ఆ స్త్రీ ఆమె నిరుత్సాహపడకుండా, ఆ స్త్రీ తన విశ్వాస విన్నపాన్ని, ఆరాధనను జోడించి నిర్ణయం తీసుకుంది. ఆమె వచ్చి యేసును ఆరాధించి, ప్రభువా, నాకు సహాయం చేయుము అని అడిగింది. బైబిల్ ఇలా చెబుతుంది, ఆ క్షణంలో వారి యొక్క సంభాషణ మారిపోయిందని. హల్లెలూయా. దేవుడు ఆమెతో అలా మాట్లాడినప్పటికీ కూడా ఆమె నిరుత్సాహ చెందలేదు. ఎందుకంటే దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేయగలుగుతాడని ఆమె విశ్వసించింది. కాబట్టి ఆమె విసుకక ఆమె ఆరాధనను జోడించి దేవుని దగ్గర మళ్ళీ విన్నపం చేసుకుంది. అయితే అప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్కలకు వేయడం యుక్తం కాదు అని. అయితే దేవుడితో ఆమె మళ్ళీ సంభాషిస్తూనే ఉంది. దేవుడు ఆ మాట మాట్లాడినప్పుడు వెంటనే ఆ స్త్రీ ఇంకా తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, నిజమే ప్రభువా, కుక్కలు కూడా తమ యజమానుల బల్ల నుండి పడే ముక్కలు తింటాయి కదా అని చెప్పింది. హల్లెలూయా. ఎంత తగ్గించుకొని దేవుడు తనతో మాట్లాడకుండా ఉన్నప్పటికీ తను మాట్లాడింది. దేవుడు తనకు సహాయం చేయను అని చెప్పినప్పటికీ కూడా తను విసుకకుండా దేవుణ్ణి పట్టుకొని దేవుడితో తను సంభాషిస్తూనే ఉంది, దేవుడితో మాట్లాడుతూనే ఉంది. హల్లెలూయా. ప్రతిస్పందన గొప్పదిగా మనకు కనిపిస్తుంది. ఆమె యొక్క స్పందించే విధానాన్ని చూసినప్పుడు ఆమెలో విశ్వాసం ఎంత గొప్పదో మనకు కనిపిస్తుంది. అయితే ఆమె దేవుడి దగ్గర తన యొక్క విశ్వాసాన్ని, వినయాన్ని తను కనపరుస్తూ వచ్చింది. ఎక్కడ తను నిరుత్సాహపడలేదు. అయితే వెంటనే 28వ వచనములో ఇలా వ్రాయబడింది, యేసు ఆమెను చూచి ఆమెను ప్రశంసించాడు. యేసు, అమ్మా,
నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ ఉపమానం ఒక లోతైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. దేవుని నుండి నిశ్శబ్దం ఉన్నప్పుడు, దేవుడు మనం ప్రార్థించినప్పుడు వెంటనే మనకు కార్యం జరగనప్పుడు, మన జీవితాల్లో కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఎప్పుడు ఆయన మనకు సహాయం చేయువాడుగా ఉన్నాడని మనం విశ్వసించాలి. ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఆమె మాట్లాడినప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడని నమ్మింది. ఆమె నమ్మి ఆమె విశ్వాసాన్ని కనపరుచుకుని ఆమె కూతుర్ని ఆమె కాపాడుకున్నట్లు మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ స్త్రీ యొక్క నిరంతర విశ్వాసం మరియు ఆరాధనే ఆమె జీవితంలో అద్భుతం జరగడానికి కారణం. హల్లెలూయా. అయితే ఎలాంటి విషయాల్లోనైనా మనం నిరుత్సాహపడకుండా దేవుడి యందు విశ్వాసముంచి ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని, ఈ స్త్రీలాగా మనము కూడా మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మన జీవితంలో ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటూ ముందుకు సాగుదాము. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.